హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మా ఇద్దరి ముచ్చట్లు. ఇప్పుడు మనం ఇంకో హెల్దీ స్వీట్ చేసుకున్నామండి. అదే డ్రై ఫ్రూట్ స్వీట్. దీనికి ముందుగా మనం ఒక పెనం తీసుకొని అందులో నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేసుకుంటున్నాను. మీకు కూడా ఏవి అవైలబుల్లో ఉంటాయో అవి వేసుకొని మీరు చేసుకొని హెల్దీగా తినేయండి. ఒక పెనం తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని నేనైతే ముందుగా ఇక్కడ కాజు వేయించుకుంటున్నానండి. అవి బాగా వేగాక సైడ్కి తీసుకొని ఇప్పుడు నేను వాల్నట్ కూడా వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇక్కడ నాకు కొంచెం హైలో ఉండడం వల్ల అలా పొగ వస్తున్నట్టు కనపడుతుంది. బట్ మీరు మీడియం ఫ్లేమ్లోనే అది కలర్ అంతా మారేంత వరకు వేయించుకోండి. అలా అంతా అది సైడ్కి తీసుకొని ఇప్పుడైతే నేను సీడ్స్ అవైలబుల్లో ఉన్న సీడ్స్ బ్లాక్ గ్రేపు ఇవి వేయించుకుంటున్నానండి. బాదం కూడా వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. తర్వాత నేను డ్రై గ్రేప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోండి. అప్పుడు కింద మాడకుండా ఉంటుంది. అప్పుడప్పుడు నెయ్యి కూడా తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. అవి మొత్తం మిక్స్ అయ్యాక అవి కూడా ఒక సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని అవి సైడ్కి తీసుకొని ఇప్పుడైతే నేను ఇక్కడ పొట్టు తీసేసిన వేరుశనగ గింజలు పల్లీలు మిక్సీకి వేయించుకుంటాను. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవి కూడా మిక్స్ చేస్తున్నాను. ఇవి ఫుల్ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పెనం పెట్టుకొని అందులో బెల్లం పాకం పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని పాకంలాగా మంచిగా ఉడికించుకోవాలి. అది పాకం అయ్యేంత వరకు ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చాక మనం అది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అప్పుడే డ్రై ఫ్రూట్స్ అండ్ పల్లీలు పేస్ట్ అది ఇందులో మిక్స్ చేయాలి. చూడండి ఇలా రావాలి కన్సిస్టెన్సీ. తర్వాత దాన్ని ఇందులో మిక్స్ చేసేయాలి. బాగా మిక్స్ చేసుకొని అది గట్టిగా ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడకనివ్వాలి. మనం సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే అది ఇలా కొంచెం గట్టి పడుతుంది. అంతే అండి. మనం నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి పోసుకొని దాన్ని ఎత్తుకొని ఇందులో వేయాలి. కింద అంటకుండా ఉంటుంది, అందుకే మనం ముందుగా గీ రాసుకోవాలి. అది వేగిన దాన్ని ఇందులో వేసుకొని మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా డ్రై అయిన తర్వాత ఈజీగా కట్ చేయడానికి అవుతుంది. అంతే అండి, హెల్దీ డ్రై ఫ్రూట్ స్వీట్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి.